కొంతమంది ఏంటనంటే లవ్ అని అంటారు, బట్ కొన్ని రోజులు అయ్యేటప్పటికీ అది ఫిజికల్ అయిపోతుంది. సో ఎందుకు అంత ఫిజికల్ లాగా వెళ్తున్నారు ఇప్పుడున్న యంగ్ జనరేషన్ లవర్స్? ఐ మీన్ ఆనెస్ట్లీ లవ్లో 3 ఆస్పెక్ట్స్ ఉంటాయమ్మా. ఫిజికల్ ఉంటుంది, సైకలాజికల్ ఉంటుంది, ఎమోషనల్ ఉంటుంది కదా. ఈ 3 కంప్లీట్ అయినప్పుడే ఆ రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుంది. బట్ ఎర్లీ ఎక్స్పోజర్ టు సెక్స్ ఇవన్నీ కూడా మంచిది కాదు. తెలియని వయసులో మనకి సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వస్తాయి, దాని గురించి తెలియకపోవచ్చు. అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్, దాని గురించి అవగాహన లేకపోవచ్చు. ఓపెన్గా కూడా మాట్లాడుకోం చాలా మంది ఈ టాపిక్స్ గురించి. సో ఎవరో ఫ్రెండ్ చెప్పడం, లేకపోతే ఇంటర్నెట్లో ఏదో గూగుల్ చేసి చూడటం, దాన్ని బట్టి ముందుకెళ్ళటం ఈజ్ నాట్ కరెక్ట్. లాస్ట్ మంత్లో అయితే ఒక పేషెంట్ 16 yearsకే ప్రెగ్నెంట్ అయింది. ఆ అమ్మాయి ఎవరికి చెప్పాలో తెలియక ఆ అమ్మాయి ఎక్కడో ఆన్లైన్లో ఏదో చదివింది, ఏదో వెబ్సైట్లో, which వెబ్సైట్, ఏదో ఒక మెడిసిన్ ఆర్డర్ చేసుకుని తీసేసుకుంది. దానికి తను సివియర్గా బ్లీడింగ్ అయిపోయి బ్లడ్ వాల్యూమ్ తగ్గిపోయి ఐసీయూలో అడ్మిట్ అయింది. సో ఆ అమ్మాయి వేరే విధంగా కూడా చేస్తుండొచ్చు. పేరెంట్స్తో చెప్పటము, లేకపోతే ఒక ఫ్రెండ్తో చెప్పటము, లేకపోతే వాళ్ళ బ్రదర్తో చెప్పటము, హాస్పిటల్కి వచ్చి చూపించుకోవటము. దానికన్నా ముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ లేకుండా ఒక ఫిజికల్ రిలేషన్కి వెళ్ళటము, ఇవన్నీ కూడా ఉండకపోతే బాగుండేది. ఇప్పుడు తన హెల్త్ స్పాయిల్ అయింది, ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఎలాగో తెలిసింది కదా, ఇంకా పెద్ద ప్రాబ్లం అయింది దానికి. సో ఫిజికల్ ఇంటిమసీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ రిలేషన్షిప్, బట్ అట్ రైట్ టైమ్ అండ్ రైట్ ఏజ్. సో ఇప్పుడు మీరు 3 చెప్పారు కదా, సైకలాజికల్, ఫిజికల్ అండ్ దెన్ ఎమోషనల్. సో ఫస్ట్ ఏది కనెక్ట్ అవ్వాలి అంటే ఎమోషనల్ కనెక్ట్ అవ్వాలా, సైకలాజికల్గా కనెక్ట్ అవ్వాలా? ఇద్దరు మనిషికి వేరే వేరే అర్థం ఉంటుంది రిలేషన్షిప్ మీద. నా ప్రకారం అయితే ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి. అంటే కంపాటబిలిటీ అంటాం కదా, కంపాటబిలిటీ చాలా ఇంపార్టెంట్. కంపాటబిలిటీ అంటే నేనున్నట్టే మిర్రర్ ఇమేజ్లో ఉండాల్సిన అవసరం లేదు, కానీ మా ఇద్దరికి లైఫ్ మీద ఒకే అవగాహన ఉండాలి, లైఫ్లో ఒకేలాంటి గోల్స్ ఉండాలి, మా ఇద్దరికి మోరల్లెస్ సేమ్ లైఫ్ స్టైల్ కూడా ఉండాలి. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఫినాన్షియలీ కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇద్దరం తప్పేంటి రైట్ ఏంటి అనే అవగాహన ఇది అన్నిటికన్నా ఇంపార్టెంట్. ఏది తప్పు ఏది రైట్ అనే అవగాహన మోరల్లెస్ సేమ్ ఉండాలి. ఇప్పుడు నేను నా వైఫ్ హోటల్కి వెళ్ళి నేను ఒక వెయిటర్ని ఇట్లా చిటికేసి పిలిచి లేకపోతే తిట్టి అరిచి చీప్గా ట్రీట్ చేశాను అనుకోండి, తనకు నేను నచ్చను. ఆ మనిషితో రిలేషన్లో వెళ్ళలేరు. వేర్ యూ ఫీల్ లైక్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఇంపార్టెంట్, అందరిని ఈక్వల్గా ట్రీట్ చేయాలని ఒక మనిషి ఇలా ఉండే మనిషితో కలిసి ఉండలేరు. మిగిలినవన్నీ కలవచ్చు. ఆ ఎమోషనల్గా ఆ సేమ్ వాల్యూస్ లేకపోతే చాలా కష్టం. సో సేమ్ కాకపోయినా సిమిలర్ వాల్యూస్ ఉన్న వాళ్ళైతే ముందుకెళ్తారు. ఐ థింక్ ఎమోషనల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో కొంతమంది ఏంటంటే, అంటే అందరూ అలా ఉంటారని నేను చెప్పను, బట్ కొన్ని రిలేషన్స్లో ఎప్పుడు అప్పర్ హ్యాండ్ అబ్బాయిలదే ఉంటుంది, డౌన్ హ్యాండ్ అమ్మాయిలదే ఉంటుంది. నువ్వేం చెప్తే నేను అదే చేయాలి, నేను చెప్పిందే నువ్వు ఈరోజు ఈ డ్రెస్ వేసుకోవాలి, నేను చెప్తేనే నువ్వు ఇలా ఉండాలి, నేను చెప్తేనే ఎలా నువ్వు వేరే ప్లేస్కి వెళ్ళాలి. అంటే ఎట్లా అయిపోయిందనంటే సొంత నాన్నతో కూడా అమ్మాయికి నచ్చినట్టు ఉండలేకపోతుంది, సొంత అన్నతో కూడా అమ్మాయికి నచ్చినట్టు ఉండలేకపోతుంది. ఇలా ఎందుకు అవుతుంది అంటారు అసలు? ఇది మనం వచ్చిన ఎలాంటి కాలం నుంచి వచ్చాం? పాత రోజుల్లో ఇవన్నీ పురాణాల్లో చెప్పారు, మగవాళ్ళు ఇట్లా ఆడవాళ్ళు ఇట్లా, మగవాళ్ళు అంతా మేనేజ్ చేస్తారు, ఆడవాళ్ళు జస్ట్ గర్భం దాలుస్తారు, ఇంట్లో వంట వండుతారు అని చెప్పి. ఇప్పుడు రోజులు మారాయి, కాలం మారింది. మనకి ఎడ్యుకేషన్తో కనీసం ఇదన్నా నేర్చుకోవాలి. అమ్మాయి అబ్బాయి అప్పర్ హ్యాండ్ లోవర్ హ్యాండ్ అనేది ఏమీ లేదు. అమ్మాయి అబ్బాయి సేమ్ కాదు, దే డిఫరెంట్, కానీ దే ఈక్వల్. ఈ రెండింటికి చాలా పెద్ద మీనింగ్ ఉంది కదా. అమ్మాయి అబ్బాయి ఒకటే కాదు, ఎప్పటికీ కాలేరు కూడా. అబ్బాయి వేరు, అమ్మాయి వేరు కదా. అందుకనే డిఫరెంట్ జెండర్స్గా దేవుడు పుట్టించాడు. వీళ్ళిద్దరూ ఈక్వల్ అంటే 100% ఈక్వలే, ఏ విధంగా తక్కువ కాదు. మీరు చెప్పిన అన్నింటిలో ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరితో వెళ్తున్నావు అనేది మాత్రం ఇంటింటి ఏంటో కూడా చూడాలి. ఈజ్ ఇట్ అబౌట్ సేఫ్టీ? ఇప్పుడు ఎవరికి వెళ్తున్నా నాకు చెప్పి వెళ్తే, నీకు ఏదైనా సేఫ్టీ ఇష్యూ ఉంటే నాకు మెసేజ్ చేయి, నేను వెంటనే వస్తాను, నేను రెడీగా ఉంటాను అని విధంగా అడిగితే తప్పలేదు. బట్ అనుమానంగా అడిగి లేకపోతే ఎవరితో ఫ్రెండ్లీగా ఉండేవకుండా దానికి ఊపిరి పీల్చుకోవడానికి లేకుండా చేసేసి, అది అసలు అది ఇట్స్ వెరీ వెరీ టాక్సిక్ రిలేషన్షిప్. అలాంటి రిలేషన్షిప్లో అసలు ఉండకూడదు. పైగా ప్రాబ్లం ఏంటంటే చాలామంది రిలేషన్షిప్ ఫస్ట్లో అబ్బాయి పర్సీవ్గా ఉంటే నాకు క్యూట్గా అనిపిస్తుంది, ఐ లైక్ స్ట్రాంగ్ మ్యాన్, నన్ను మా డాడీ లాగా నాకు ఏం చేయాలో చెప్పేవాళ్ళు అంటే నాకు చాలా ఇష్టము అని చెప్పి రిలేషన్షిప్లో ఎంటర్ అవుతారు. కొన్నాళ్ళకి అమ్మాయికి సెన్స్ ఆఫ్ ఇండివిజువాలిటీ వచ్చేస్తుంది.
రైట్? అప్పుడు తనకి ఇష్టం ఉండదు ఏం చేయాలి. ఆ అబ్బాయి అప్పటికి అలవాటైపోయి ఉంటాడు ఇలా ట్రీట్ చేయటం. సో అబ్బాయి కూడా డిఫరెంట్గా అనిపిస్తుంది, ఏంటి సడన్ గా ఇట్లా మార్పు అని చెప్పి. సో ఫస్ట్ నుంచి యూ షుడ్ హావ్ సమ్ క్లారిటీ. బౌండరీస్ చాలా ఇంపార్టెంట్ ఏ రిలేషన్షిప్ కూడా. ముగ్గురు పిల్లలకు కూడా, తండ్రి కూతుర్లకు కూడా, తల్లి కొడుకులు కూడా బౌండరీస్. అంటే నా పర్సనల్ స్పేస్లో ఒక పాయింట్ దాటి వేలకు చూపించకూడదు, రైట్? అది చాలా ఇంపార్టెంట్. నువ్వేం బట్టలు వేసుకోవాలో చెప్పాల్సిన అవసరం లేదు. బట్ అట్ ద సేమ్ టైం మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్స్ ఇంటికే నా వైఫ్ని తీసుకెళ్తున్నాను. అక్కడ డిఫరెంట్ పీపుల్ ఉంటారు. నా వైఫ్ తెలియపోవచ్చు వాళ్ళు లాంటి వాళ్ళు, నాకు తెలియచ్చు. నేను ఐ కెన్ అడ్వైజర్. యూ మే నాట్ ఫీల్ కంఫర్టబుల్, మేబీ వేర్ సంథింగ్ లిటిల్ డిఫరెంట్ ఈ ప్లేస్కి. ఐ కెన్ ఆల్వేస్ గివ్ అన్ అడ్వైస్ కానీ ఐ కాంట్ పుష్, ఐ కాంట్ కంట్రోల్. అడ్వైస్ వేరు, కంట్రోల్ వేరు. ఆ కంట్రోల్ చేయకూడదు. వాళ్ళు హస్బెండ్ నుంచి కోరుకునేది టైం, మోస్ట్ ఆఫ్ ద ఉమెన్. సో ఆ టైం మేము ఇవ్వలేకపోతున్నాము అని హస్బెండ్స్ ఒక పక్క ఫీల్ అవుతున్నా కూడా, అండ్ ఆ ఫ్రస్ట్రేషన్ అది వాళ్ళకి చెప్పలేక ఫ్రస్ట్రేట్ అయిపోవడము, వాళ్ళతో గొడవ పడిపోవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దీనికి రూట్ కాజ్ ఏంటో చెప్పనమ్మా. పాత రోజుల్లో ట్రెడిషనల్ జెండర్ రోల్స్ ఉండేవి. హస్బెండ్ జాబ్కి వెళ్తారు, నైట్ ఎప్పుడో అలసిపోయి వస్తారు, అప్పటికల్లా మీరు అన్నం వడ్డిచ్చేసి యూనో మేబీ ఫిజికల్ ఇంటిమసీ ఉంటే ఉంటుంది, అందరిని పడుకుంటారు. మళ్ళీ మార్నింగ్ మీరు ఫస్ట్ లేస్తారు, యూనో పిల్లల్ని రెడీ చేస్తారు, ఈ ధోరణిలో పడిపోతారు. ఇలా కాకుండా ఫస్ట్ నుంచి ఈయన కొంచెం తక్కువ డబ్బులు సంపాదించి ఈవిడ కొంచెం ఎక్కువ డబ్బులు సంపాదించి ఇద్దరికి పర్సనల్ గోల్ ఉంటుంది, పర్సనల్ లైఫ్ ఉంటుంది, దెన్ ఇద్దరు కలిసి టైం స్పెండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మనిషి 12 గంటలు 15 గంటలు వర్క్ చేస్తున్నాడు అనుకోండి, ఐటీ వాళ్ళు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, తన ఇంటికి వచ్చేసరికి తనకు టైం ఇవ్వడానికి ఓపిక ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడే ఒక పేషెంట్ వచ్చాను, వాళ్ళ వైఫ్ ఒకే ఒక కంప్లైంట్, వస్తారు సార్ వచ్చి కూర్చుంటారు, టీవీ పట్టు కూర్చుంటారు, నాతో అసలు మాట్లాడరు. ఆయనేమో నాకు అసలు ఓపిక లేదు సార్, మాట్లాడే ఓపిక, నేను వెనక్కి వచ్చినప్పుడే నాకు వర్క్తో వస్తాను, ఒక పావుగంట మనశ్శాంతిగా టీవీ చూద్దామంటే తను చూడనివ్వదు, ఏదైనా కబుర్లు చెప్పు ఉంటుంది. నేను అప్పటిదాకా వాగి మా సీనియర్లతో జూనియర్లతో ఇంటికి వచ్చి మాట్లాడే ఓపిక లేదు అని చెప్పి. నేను ఆవిడని అడిగాను ఒకే క్వశ్చన్, మీరు ఏం చదువుకున్నారమ్మా అంటే, తను ఏదో డిగ్రీ చేశారు. మీరు జాబ్ ఎందుకు చేయట్లేదు అంటే, ఇంటిని మేనేజ్ చేద్దామని చేయట్లేదు అని. ఇప్పుడు వీళ్ళిద్దరికి లైఫ్లో కావాల్సింది ఏంటి? ఈయనకి కొంచెం తక్కువ వర్క్ కావాలి కదా, ఫ్రస్ట్రేట్ అవుతున్నారు ఈజీగా. ఈవిడకి కొంచెం ఎక్కువ టైం కావాలి హస్బెండ్తో. రెండింటికి సొల్యూషన్ ఏంటి? ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి మంచి స్కూల్లో చదివించాలి. సో సింపుల్ సొల్యూషన్, ఆవిడ కూడా వర్క్కి వెళ్ళొచ్చు కదా. ఈయన కొంచెం వర్క్ టైమింగ్స్ తగ్గించుకోవచ్చు, కొంచెం తక్కువ డబ్బులు వస్తాయి దానికి. ఇద్దరు కలిసి అయితే ఈయన సంపాదించినాకనే ఎక్కువే సంపాదిస్తారు. ఆ ఎక్కువ సంపాదించిన దాంట్లో పని వాళ్ళని పెట్టుకోవచ్చు ఇంట్లో, ఇల్లు మేనేజ్ చేయడానికి, రైట్? అప్పుడు ఇద్దరికి ఒక సెన్స్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఉంటుంది, యూనో ఇండివిజువల్గా కూడా. ప్లస్ ఇద్దరు టైం కూడా ఒకరికొకరు కేటాయించగలుగుతారు. ప్లస్ హస్బెండ్ కూడా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకోగలుగుతారు, పిల్లలతో స్పెండ్ చేయటము, లేకపోతే ఇంట్లో ఏదైనా కుకింగ్ హెల్ప్ చేయటము, క్లీనింగ్ హెల్ప్ చేయటము, ఇట్లా. సో ఐ థింక్ ఆ ప్లానింగ్ లేకపోవటం వల్ల పాత రోజుల్లో ట్రెడిషనల్ రోల్స్లో ఉండిపోయి ఈ కొత్త మోడర్న్ డే ప్రాబ్లమ్స్ని తట్టుకోలేకపోతున్నారు. నేను చెప్పింది మీకు అర్థమవుతుంది. ఐ థింక్ యూ షుడ్ ప్లాన్ యువర్ కెరియర్ ఇన్ అ వే ఇద్దరు స్పెండ్ చేయాలని చెప్పి. రూల్ ఆఫ్ 30 అంటాము. రూల్ ఆఫ్ 30 అంటే ఏంటంటే, ఒక 100లో 30% టైం నీతో నువ్వు స్పెండ్ చేయాలి, రైట్? అంటే సెల్ఫ్ టైం చాలా ఇంపార్టెంట్. ఒక 30% నీ హస్బెండ్ తన టైం తనతో స్పెండ్ చేస్తారు, ఒక 30% మీ ఇద్దరు కలిసి స్పెండ్ చేయాలి, రైట్? మిగిలిన 10% ఇస్ డిఫరెంట్ థింగ్స్, యూనో. సో ఇది ఉండాలి. ఇక్కడ ఏమైపోతుందంటే, ఇద్దరికి పర్సనల్ స్పేస్ అనేది లేదు, కలిసి స్పెండ్ చేయట్లేదు, వాళ్ళిద్దరికి అసలు పర్పసే కనపడదు. ఒక టైం తర్వాత నేను వర్క్ ఎందుకు వెళ్తున్నాను, డబ్బులు ఎందుకు తెస్తున్నాను, ఏం చేస్తున్నాను లైఫ్లో కూడా అర్థం కాకుండా అయిపోతున్నారు. సో కొంచెం ప్లానింగ్ ఉంటే ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఫినాన్షియల్ ప్లానింగ్.